బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. సచివాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి తన సంకుచిత మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమం అని మరచి ప్రత్యేక రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంస్కారం లేని విధంగా మాట్లాడి తన చిల్లర బుద్ధిని రేవంత్ ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. అయితే తెలంగాణకు శనిలా శాపంలో మారిన రేవంత్ రెడ్డి ఉల్టా చోర్ కోత్వాల్ కు దాంటే అనే రీతిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అయితే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారని విమర్శించారు. ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక ప్రజల నుంచి వ్యతిరేకతతో నిరాశ నిస్పృహాలకు గురై ప్రతిరోజు అబద్ధాలు బూతులతో పాలనను రేవంత్ రెడ్డి నెట్టుకోస్తానంటే కుదరదని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై భరోసా లేక రైతు భరోసా వేసి తానే రైతులకు ఛాంపియన్ అనే బిల్డప్ ఇస్తే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని ఆలోచించి రైతు బంధును కేసీఆర్ మొదలు పెట్టారని తెలిపారు. 80,000 కోట్ల రూపాయలు అన్నదాతల అకౌంట్లలో వేసి వ్యవసాయాన్ని పండగలా చేశామని గుర్తు చేశారు. ఇటు కేసీఆర్ ను ఉరితీయాలని ఉన్మాదిలా మాట్లాడుతున్న రేవంత్ ను తెలంగాణ క్షమించదని హరీష్ రావు అన్నారు. లక్ష కోట్లే ఖర్చు కాని కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ప్రపంచం నవ్విపోతున్నదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏడారిగా మారితే ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశం నంబర్ 1 ఎలా అవుతుందని రేవంత్ ను హరీష్ రావు ప్రశ్నించారు. ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఒక చెక్ డ్యాం కట్టలేదని అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 44 లక్షల ఎకరాలకు నీళ్లిస్తేనే కదా ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులకు చేరిందని హరీష్ రావు వివరించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ప్రాజెక్టులకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పని చేశామని చెప్పారు. ఈ వివరాలు అన్ని ఇరిగేషన్ శాఖలు ఉన్నాయని కూడా రేవంత్ అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఏ వేదిక మీదనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపించి తెలంగాణకు చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. కృష్ణానదిపై సమైక్య పాలకులు 299 టీఎంసీల మేరకే ప్రాజెక్టులు ప్రతిపాదించినందుకే నాడు ఒప్పందం చేసుకున్నామని చెప్పిన రేవంత్ వాస్తవాలు తెలుసుకోవడం లేదని చెప్పారు. ఇటు బీఆర్ఎస్ పై పనిగట్టుకుని బురద జల్లే మూర్ఖత్వాన్ని అర్థం చేసుకున్నంత అమాయకులు తెలంగాణ ప్రజలకు కారని అన్నారు. మేడిగడ్డలో కుంగిన 2 పిల్లర్లకు మరమ్మతులు చేయని దద్దమ్మ రేవంత్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఇప్పుడు అన్నారం సుందిళ్ల కూడా కూలిందని అంటున్న నీకు విజ్ఞత లేదని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగ నియామకాలపై పదే అబద్ధాలు చెబితే నిజాలు ఎలా అవుతాయని రేవంత్ ను హరీష్ రావు ప్రశ్నించారు. అయితే రేవంత్ రెడ్డికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే 30 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లకు బోనస్ ను రైతుల అకౌంట్లలో వేశానని బోగస్ మాటలు చెప్పకుండా 1,200 కోట్ల బోనస్ బకాయిలు అకౌంట్లలో వేయాలని హరీష్ రావు అన్నారు. ఇటు రేవంత్ పిల్లి శాపాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అధికారంతో రేవంత్ ఉన్మాదంలో మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.